భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అన్నటువంటిది అమెరికా పెంచేసుకుంది. ఇప్పుడు తాజాగా పౌరసత్వ సవరణ చట్ట నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కార్ జారీ చేసిన నోటిఫికేషన్ మీద అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. మతం లేదా విశ్వాసం ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిరాకరించడం తగదని అభిప్రాయపడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో వేధింపులకు గురై భారత్కు వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని మంజూరు చేయడం కోసం సిఏఏ నిబంధన భారత ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేస్తే దీని ప్రకారం 2014 డిసెంబర్ 31లోగా శరణార్థులుగా భారత్కు వచ్చినటువంటి హిందువులు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, క్రిస్టియన్లకు పౌరసత్వాన్ని మంజూరు చేస్తారు. పౌరసత్వానికి మతాన్ని అర్హతగా చేయడం అభ్యంతరకరం అంటూ చెప్పుకొచ్చారు. ఎవరికి చెప్పారు అది? బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్. పోనీ వాళ్ళని తీసుకెళ్ళి అమెరికాలో పౌరసత్వం ఇవ్వండి, సరిపోతుంది కదా. ఇక్కడ అన్యాయానికి గురైన వాళ్ళకి అండవద్దు, అదే వీళ్ళు మాత్రం పాలస్తీనా వాళ్ళకి అండగా నిలబడతారు. ఇదే దరిద్రం. చదువుకున్నటువంటి మూర్ఖుల సమూహం కింద మారడం అమెరికాకి పట్టినటువంటి దరిద్రం అనడానికి సజీవ సాక్ష్యం ఈ ప్రకటన.